గాజా నగరం పైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన దాడులు ఇవాళ సంవత్సరం పూర్తయిపోయింది. దాదాపు 50,000 మంది ప్రజలు చనిపోయారు. దీంట్లో దాదాపు 75% మంది చిన్నపిల్లలు మహిళలే చనిపోయిన పరిస్థితి ఉంది. 10 లక్షల మంది సర్వం కోల్పోయి రోడ్ల మీద పడ్డ పరిస్థితి బాగుపడతా ఉంది. చివరికి వాళ్ళకి మంచినీళ్ళు సరఫరా కాకుండా, విద్యుత్ సరఫరా కాకుండా, ఔషధాలు కూడా సరఫరా కాకుండా, ఆహారం కూడా దొరకనీయకుండా చివరికి రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థల మీద కూడా దాడులు చేస్తూ హత్యాకాండకి ఇలా ఇజ్రాయెల్ పాల్పడతా ఉంది. దీని వెనకాల ఇలా అమెరికా సామ్రాజ్యవాదులు, అనేక పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదులు వీళ్ళ వెనకాల ఉండి ఇజ్రాయెల్కి అన్ని రకాలుగా అండదండలు ఇస్తూ కావాల్సిన ఆయుధాలు సరఫరా చేస్తూ ఇవాళ ఈ పశ్చిమాసియాలో అరాచకాన్ని, యుద్ధోన్మాదాన్ని వాళ్ళ అమెరికా ప్రోత్సహిస్తూ ఉంది. ఇజ్రాయెల్ కేవలం గాజాకే పరిమితం కాకుండా ఇవాళ ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంది, లెబనాన్ మీద దాడులు చేస్తూ ఉంది, సిరియా మీద దాడులు చేస్తూ ఉంది, యుద్ధాన్ని విస్తరింపజేస్తూ ఉంది. ఈ రకంగా యుద్ధాన్ని పెంచడం వల్ల సామ్రాజ్యవాద దేశాలు తమ ఆయుధాలు అమ్ముకొని లాభాలు గడించేటువంటి కుట్ర కూడా దీంట్లో ఉంది. పశ్చిమాసియాలో ముఖ్యంగా అరబ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయిల్ మీద ఆధిపత్యం కోసం, ఆయిల్ని దోచుకోవడం కోసం కూడా యుద్ధం చేపిస్తూ ఉంది. 100 సంవత్సరాలుగా పాలస్తీన్ ప్రజలు తమ మాతృభూమి కోసం పోరాటం చేస్తూ ఉంటే, ప్రపంచ దేశాలు మొత్తం మద్దతు ప్రకటిస్తూ ఉంటే, ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలు చేస్తూ ఉంటే వాటిని మొత్తాన్ని కూడా ఉల్లంఘించి వాళ్ళ అమెరికా మద్దతుతోటి వాళ్ళ ఇజ్రాయెల్ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతా ఉంది. అమెరికా సామ్రాజ్యవాదులు, అమెరికా దేశాధిపతులు పైకి కొంగజపం చేస్తూ ఉన్నారు, శాంతి వచనాలు పలుకుతూ ఉన్నారు, పైకి నటిస్తూ ఉన్నారు. నిజంగా అమెరికా వాళ్ళు వద్దని చెప్పండి ఇజ్రాయెల్ యుద్ధం చేసే అవకాశం లేదు. కానీ యుద్ధం చేయమని పరోక్షంగా ప్రోత్సహిస్తూ పైకి మాత్రం ప్రపంచ శాంతి కాముకుల్లాగా అమెరికా వాళ్ళు ఈత వచనాలు పలుకుతూ ఉన్నారు. ఇది అమెరికా ద్వంద్వ నీతికి నిదర్శనం. తక్షణం యుద్ధాన్ని ఆపివేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశం కూడా, ఇలా భారతదేశం వైఖరి కూడా ఈ యుద్ధోన్మాదులకు అండగా ఉండే పరిస్థితి పడతా ఉంది. గత 80 సంవత్సరాలుగా 78 సంవత్సరాలుగా భారతదేశం అనుసరించి విదేశాంగ విధానానికి భిన్నంగా ఈరోజు పాలస్తీనానికి అనుకూలంగా కాకుండా ఇజ్రాయెల్కి అనుకూల వైఖరిని వాళ్ళ ప్రభుత్వం వేస్తూ ఉంది. ఇజ్రాయెల్లో చాలామంది పాలస్తీన్ ప్రజలు వెళ్ళిపోతే అక్కడ పరిశ్రమల్లో పనిచేయడం కోసం భారతదేశం నుంచి కూడా మోడీ కార్మికులను పంపిస్తూ ఉన్నాడు. భారతదేశం నుంచి పంపించినటువంటి అనేక రకాల ఆయుధాలు ఇవి కూడా పరోక్షంగా అందుతూ ఉన్న ఇజ్రాయెల్కి ఈ రకంగా యుద్ధోన్మాదంలో భారత్ పాలు పంచుకోవడం దుర్మార్గమైన చర్య. భారతదేశం ఇజ్రాయెల్ చర్యలను ఖండించాలి, యుద్ధాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ తీర్మానానికి అనుకూలంగా భారతదేశం ఓటు వేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. సరైనది కూడా కాదు. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా, ఐక్యరాజ్య సమితి చెప్పినా అన్నింటిని ఉల్లంఘించి చివరికి పాఠశాలల మీద, ఆసుపత్రుల మీద, నివాసాల మీద, చివరికి నిర్వాసితుల షెల్టర్ల మీద కూడా దాడులు చేసేటువంటి ఒక దాష్టికానికి ఇజ్రాయెల్ పాల్పడతా ఉంది. ఇది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దేశంలో ప్రజలంతా కూడా, ప్రజాస్వామికవాదులంతా కూడా, శాంతి కాముకులందరూ కూడా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. అమెరికా చర్యల్ని, ఇజ్రాయెల్ చర్యలను ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ శాంతి కోసం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే ఇలా ఖమ్మంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఖమ్మంలో ఇలాంటి దాడులను ఖండిస్తూ నిరసన ప్రదర్శన జరిగింది. దీనిలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ గత సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి నరమేధానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఖమ్మంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ గత సంవత్సర కాలంగా ఇజ్రాయిల్, అమెరికా, పశ్చిమ దేశాల అండతోటి పాలస్తీనా మీద చేస్తున్నటువంటి నరమేధం, ఇవాళ ఈ నరమేధం వల్ల ఇప్పటికే సుమారు 50,000 మంది ప్రజలు అక్కడ మరణించారు. దాదాపు 1,00,000 మంది ప్రజలు క్షతగాత్రులైనటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం కూడా నిరాశ్రులై శిథిలాల మధ్య అన్నం లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి గాజా ప్రాంతం ఇవాళ సంవత్సర కాలంగా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఒకవైపున పశ్చిమ ఏషియా ప్రాంతంలో జరుగుతున్నటువంటి నరమేధం వల్ల ఇవాళ ప్రపంచ శాంతికి కూడా భంగం కలుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరొక వైపున ఇవాళ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్ని ఆపమని ఐక్యరాజ్య సమితి చెప్పిన, లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాలు చెప్తున్నటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేయకుండా ఇవాళ అమెరికా అండతోటి, అమెరికా సామ్రాజ్యవాదం యొక్క కాంక్షతోటి ఇవాళ ఇజ్రాయెల్ ఇవాళ నరమేధం జరుపుతూ ఉంది. ఈ విధమైనటువంటి దీనివల్ల ఇవాళ అనేకమైనటువంటి ప్రాంతాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున
ఇది ఒక్క పాలస్తీనా గాజా ప్రాంతానికే కాకుండా ఇవాళ ఇజ్రాయెల్ ఇతర దేశాల మీద కూడా దాడులు చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే ఇజ్రాయెల్ దాడుల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ దేశాల మీద కూడా ఇవాళ ఇజ్రాయెల్ దాడులు చేయడానికి పూనుకుంటా ఉంది. దీనివల్ల ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇవాళ ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వెళ్తూ ఉన్నాయి. మరొక వైపున ఇవాళ ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇవాళ ముడి తరకు చమురు ధరలు కూడా పెరిగి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మీద భారాలు పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఈ యుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఇవాళ వామపక్షాలు కోరుతూ ఉన్నాయి. మరొక వైపున ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మన అలీయ విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టి పరోక్షంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధానికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనివల్ల భారతదేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం భారతదేశం కూడా ఈ యుద్ధాన్ని ఆపేదాని కోసం చొరవ తీసుకోవాలా. ఇజ్రాయెల్ కూడా గాజా ప్రాంతం మీద లేకపోతే లెబనాన్ మీద జరుగుతున్నటువంటి దాడులను తక్షణం నిలిపివేయాలని చెప్పేసి ఇవాళ వామపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఖమ్మంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇలా ధర్నా చౌక్లో ప్రదర్శన ప్రారంభమై అంబేద్కర్ సెంటర్లో ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ప్రధానంగా ఇవాళ పాలిస్తాన్ మీద యుద్ధం జరుగుతూ ఉన్నది. గాజాపై యుద్ధాలు జరగటం వలన ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇవాళ యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఒక దేశంపై మరో దేశం ఉసిగొల్పి ప్రపంచ శాంతి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. గాజాపై అనేక సంవత్సరాల నుంచి యుద్ధం చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ప్రజలు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా బూడిదమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దాన్ని వెంటనే ఆపాలని కోరుతా ఉన్నాం. పాలస్తీనాలు చేసినటువంటి నేరం ఏమిటనేది ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. దీని వెనకాల ఇజ్రాయెల్ వెనకాల అమెరికా సామ్రాజ్యవాదమే ఉన్నది. ఇవాళ నిన్నగాక మొన్న ఇరాన్ ముఖ్య నాయకుడు కూడా ప్రకటన చేసిండు, ఇజ్రాయెల్కు దగ్గర పడ్డది, దాన్ని అంతం చేస్తామని ఆయన అంటా ఉన్నాడు. అంటే ఒక దేశం మీద ఒక దేశం దాడులు చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని తక్షణమే ఆపాలని ఇజ్రాయెల్ మొత్తం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, దీనికి ఐక్యరాజ్య సమితి చర్య తీసుకోవాలని, అదేవిధంగా భారతదేశం గోడ మీద పిల్లిలాగా ఉన్నది, ఏది ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇజ్రాయెల్ దాడుల్ని వెంటనే ఖండించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జరుగుతున్న వామపక్ష పార్టీలు కలిసి చేస్తున్న ధర్నా పాలస్తీనా గాజా మీద జరుగుతున్న దాడులని ఖండిస్తూ, అదేవిధంగా అమెరికా సామ్రాజ్యాన్ని ఎంటేసుకొని దాడులు చేయడానికి పూనుకొని చేస్తున్న ఇటు దుర్మార్గ ప్రవర్తనను మార్చుకోవాలని ఇంతటితో మేము ఖండిస్తున్నాం.